హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు పెసలతో పప్పు తయారు చేయడం నేర్చుకుందామండి. ఈ పెసలతో ఆరోగ్యానికి ఆరోగ్యము, ఎండాకాలం వస్తుంది కానీ చలవ కూడా చేస్తుందండి. మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్. అందుకని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు పెసలండి. పెసలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అన్నీ కామను. కాకపోతే పెసల్ని మనము 3-4 గంటల ముందు నానబెట్టుకోవాలండి. లేకపోతే నైట్ నానబెట్టుకున్నా కానీ పర్వాలేదు. ఈ విధంగా నానినాక పెసలు బాగా తొందరగా ఉడుకుతాయి, చాలా టేస్టీగా వస్తుంది. పెసల్ని నేను నానబెట్టుకున్నాక తీసుకొని ఒక కుక్కర్లో తీసుకున్నానండి. తీసుకొని ఒక గ్లాసు పెసలు తీసుకున్నాను. అట్లనే ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అట్లానే పచ్చిమిరపకాయలండి, పచ్చిమిర్చి కూడా 3 తీసుకొని చిన్న చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అట్లానే టమాటాలన్నీ మంచిగా ఫ్రెష్గా ఉన్న టమాటాలు తీసుకొని బాగా కట్ చేసుకొని ఒక కప్పు వేసుకున్నానండి. వేసుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసుకున్నానండి. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని చిన్న సైజు చింతపండు కూడా వేసుకున్నాను. వీటితో పాటు అట్లనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి, ఆరోగ్యానికి మంచిది. నేను పసుపు వేసుకున్నాను ఇమ్యూనిటీ బూస్ట్ కోసం. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి, రుచికి తగ్గట్టు. మీరైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటే అంటే మొత్తానికి అవిద్దని అట్లా మిక్స్ చేసుకుంటానండి. మిక్స్ చేసుకొని ఒక గ్లాసు పెసలకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేనైతే. పోసుకున్నాక ఆ కుక్కర్కి మూత పెట్టేసేసి 3-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలండి. లేకపోతే ఇంకా కొంచెం మీరు ఎక్కువ సేపు నానబెట్టలేదనుకుంటే ఇంకొంచెం 2 విజిల్స్ ఎక్కువ వచ్చినా పర్వాలేదండి, ఏం కాదు. మళ్ళీ మీకు దీంట్లో ఒక టిప్ చెప్తానండి. బాగా పప్పు మెత్త కావాలంటే కొంచెం ఆయిల్ డ్రాప్ వేసుకున్నా కానీ పప్పు బాగా మెత్తగా వస్తుందండి. చూడండి, ఇట్లాగా 3-5 విజిల్స్ వచ్చినాక నేను ఈ విధంగా కుక్కర్ మూత తీసుకుంటే ఈ విధంగా పప్పు ఉడికిపోయిందండి. పెసలు చూడు చక్కగా బాగా ఉడికిపోయింది. ఈ ఉడికిన దాంట్లోనే కొంచెం వాటర్ తీసేసేసి నేను రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. వేసుకొని మనము పప్పు గుత్తితో కలుపుకోవాలని, అంటే బాగా పప్పునంటే మెత్తగా స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో. నేను మొత్తం బాగా పప్పు గుత్తితో బాగా మెదుపుకున్నానండి. మెదుపుకున్నానని బాగా చూడండి ఈ విధంగా వస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది కదా. అట్లనే ఒక బాండీ తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్న, పోపు దినుసులు వేసుకున్నాను. ఈ పోపు బాగా చిటపటమనంగానే మనం మెదుపుకున్న పప్పు ఉంది కదండి, పెసరపప్పు, దాంట్లో ఈ పప్పులో వేసేసుకోవాలండి. వేసేసుకుంటే పప్పు రెడీ అయిందండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ పెసలతోనే పప్పు వండుతారు, చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.